ఆయన బీజేపీలో ఒక కీలక నేత. ఆర్ఎస్ఎస్కి అత్యంత ఆప్తుడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఇటు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, అలాగే ఈశాన్య రాష్ట్రాలకి బీజేపీ ఇన్ఛార్జిగా అక్కడ పర్యవేక్షణ చేయమని నియమించబడ్డారు. మనం చెప్పుకునేది ఎవరి గురించో కాదండి, ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రంలో రాజధాని మీద కావచ్చు, బీజేపీకి సంబంధించి విషయాల మీద కావచ్చు, తెలుగుదేశాన్ని తిట్టాలన్నా, వైసీపీకి సంబంధించి ఏమైనా చెప్పాలన్నా మాట్లాడేటువంటి ఒక ముఖ్య వ్యక్తి. ఆయనే వారణాసి రామ్ మాధవ్. ఈయన గురించి తీసుకుంటే ప్రస్తుతం ఈయన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బీజేపీ ఈయనకి చెక్ పెట్టాలనుకుంటోందా? దీనికి ముహూర్తం ఆల్రెడీ కుదిరిపోయిందా? మోడీ తొందరలో నీకు షాక్ ఇవ్వనున్నారా అని అంటే ఖచ్చితంగా అవును అనే సమాచారం వస్తుంది. దీనికి సంబంధించిన అసలు పూర్తి నేపథ్యం తీసుకుంటే కనుక దాదాపుగా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళి 2014లో అంటే 1981 నుంచి ఆర్ఎస్ఎస్లో స్వచ్ఛందంగా జాయిన్ అయ్యి ఒక రచయితగా, జర్నలిస్ట్గా, పబ్లిషర్గా అనేక కీలక రోల్స్ పోషించి ఆర్ఎస్ఎస్కి సంబంధించి వ్యక్తిగతంగా కూడా ఈయన చేసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ చాలా పేరు పొందిన పనులు చేశారు అక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించి. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళ అండదండలతో 2014లో బీజేపీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది అధికారికంగా. అప్పుడు ఏం చేశారు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈయన్ని అక్కడ వ్యవహారాలు చక్కబెట్టడానికి ఆయన సలహాదారుగా పెట్టుకోవడం అనేది జరిగింది. తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఆయన బదిలీ చేయడం జరిగింది. అటు జమ్మూ కాశ్మీర్, ఇటు ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధిగా రామ్ మాధవ్ గారిని అక్కడ నియమించడం అనేది జరిగింది. సరే, అక్కడ దాకా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎందుకు రామ్ మాధవ్ గారిని తీసుకెళ్ళి బయట పెట్టేస్తారు, ఆయన పరిమితిని తగ్గిస్తారు, మోడీ ఎందుకు షాక్ ఇస్తారంటారా? దీనికి సంబంధించినటువంటి నేపథ్యం వేరేగా ఉంది. ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఈయన తీరు మీద ప్రధానమంత్రి మోడీ చాలా కోపంగా ఉన్నారు అన్నటువంటి విషయం తెలుస్తోంది. ఏంటంటే ఈయన సొంతంగా భారత్ ఫౌండేషన్ అనే సంస్థను నడపడం జరుగుతుంది. దీనికి సంబంధించి వారు ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకి సంబంధించి ప్రభుత్వాలలో ముఖ్య సలహాదారులుగా వాళ్ళకి అంటే ఈ ప్రధానంగా భారత్ ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తుల్ని అందులోకి తీసుకెళ్ళి పెట్టడం జరుగుతుంది. ఈయన రికమెండ్ చేయడం, వాళ్ళు సలహాదారులుగా అక్కడ పెట్టుకోవడం, ప్రభుత్వ సొమ్ము జీతాలుగా తీసుకుంటూ, అంటే ఇక్కడ ప్రభుత్వ సొమ్ము జీతాలుగా అంటే మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే 38 మంది సలహాదారులు ఉన్నారో ఆ రకంగా అనమాట తీసుకెళ్ళి పెట్టడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళు ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో అన్ని చోట్ల కూడా అన్ని రాష్ట్రాల్లో అక్కడ వీళ్ళు వేలు పెట్టడం, అధికారానికి సంబంధించి కార్యక్రమాల్లో వీటిల్లో కూడా జోక్యం చేసుకోవడం చేసేసరికి ఆ పెద్ద ఆయనకి కంప్లైంట్ వెళ్ళేసరికి రామ్ మాధవ్ గారికి సంబంధించి చిట్టా మొత్తం బయటికి తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, ఎలా తగ్గించాలని. ఇదే సందర్భంలో ఈయనకి సంబంధించి పూర్తిగా అసలు ఏం జరిగింది అనేది చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో అక్కడ బీజేపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. బిఫోర్ 370 ఆర్టికల్ని ఉపయోగించి అది రద్దు చేసే ముందు, రద్దు చేసిన తర్వాత బీజేపీకి సంబంధించి మనం చూసుకోవాలి. 2014 ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అక్కడ ఎన్ని బీజేపీ స్థానాలు గెలుచుకుంది, ఏ విధంగా పార్టీ ఉందనేది చూసుకుంటే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా పైపెచ్చు ఇంకా మైనస్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. సో ఇంకా వచ్చిన తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేసి చాలా కీలకమైన స్టెప్ అది. ఆర్టికల్ 370 రద్దు చేయడం అంటే జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా కీలకమైనటువంటి స్టెప్. దీని మీద అంతర్జాతీయంగా అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు చాలా ఎక్కువ ఒత్తిడి కూడా తీసుకొచ్చాయి. ఏ విధంగా 370 ఆర్టికల్ని భారతదేశం రద్దు చేస్తుంది అన్నటువంటి విషయం మీద వాళ్ళు జోక్యం కూడా చేసుకున్నారు. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందంటే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ మాధవ్ గారు అక్కడ ఎటువంటి కీలక నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేదు కాబట్టి ఇలా జరిగింది అని చెప్పి జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ పదవి నుంచి తీసేసి కేవలం ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి మాత్రమే ఆయన అక్కడ ఉంచడం జరిగింది. అయితే దాదాపుగా ఈయనకి సంబంధించి అమిత్ షా, ఇప్పుడు భారత జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అమిత్ షా తర్వాత అధ్యక్ష స్థానంలో ఇప్పుడు జేపీ నడ్డా గారు వచ్చారు. కానీ నడ్డా గారి కంటే ముందుగా ఎవరుంటారు అన్న స్థానం చూసుకుంటే కనుక ఖచ్చితంగా రామ్ మాధవ్ పేరే అక్కడ వినిపించింది. అయితే ఎప్పుడైతే ఈ అనూహ్య పరిణామాలన్నీ జరిగాయో అప్పటి నుంచి కూడా ఇన్ని పక్కన పెట్టడం చేస్తూ వచ్చారు నరేంద్ర మోడీ గారు. అయితే దీని తర్వాత ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి ఇన్ఛార్జ్ పదవికి ఇవ్వడం, అక్కడ చూసుకోమని చెప్పడం అనేది జరిగినప్పుడు
ఇందాక చెప్పుకున్నట్టుగా దాదాపుగా ఈ భారత్ ఫౌండేషన్ అనే సంస్థకు సంబంధించి ఏదైతే ఈ సమాచారం మనకు అందిందో వాళ్ళ ముఖ్య అనుచరులు కానీ ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళని తీసుకెళ్ళి ప్రభుత్వ కార్యకలాపాల్లో సలహాదారులుగా చేర్చడం ఈ రకంగా చేస్తూ వచ్చేసరికి ఇప్పుడు అక్కడ కూడా దెబ్బ పడేలా ఉంది అన్నటువంటి విషయం ఒకటి తెలుస్తోంది. ఇంకొకటి ఏంటంటే దాదాపుగా ఇటీవల కాలంలో కేంద్ర క్యాబినెట్లో అయినా ఆయనకి బెర్త్ దొరుకుతుందేమో, అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ గానో సహాయ మంత్రి గానో దొరుకుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది కూడా అవ్వలేదు. ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కూడా ఈయన అనేక ప్రయత్నాలు దీనికి సంబంధించి చేయడం జరిగింది. అయినా సరే మోడీ గారు ఇప్పటికే ఈ ఆర్టికల్ 370 కావచ్చు, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఈయన చేస్తున్నటువంటి ఈ సలహాదారుల నియామకాలు కావచ్చు, దీని మీద ఉన్న కోపంతో కావచ్చు, వీటికి సంబంధించి ఆయన్ని పక్కన పెట్టేశారు. అయితే ఇటీవల ఇప్పుడు అయోధ్య భూమి పూజ ఏదైతే జరుగుతుందో రేపు 5వ తారీఖున, దీని తర్వాత వారం రోజుల్లో దాదాపుగా మనకి క్యాబినెట్ విస్తరణ అనేది ఉండబోతుంది అనేది ఒక సమాచారం అందింది. అలాగే మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చడానికి సహకరించినటువంటి జ్యోతిరాదిత్య సింధియా ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు మరికొంతమందిని కూడా క్యాబినెట్లోకి చేర్చుకోబోతున్నారు అన్నటువంటి విషయం ఒకటి తెలుస్తోంది. ఈ బ్యాచ్లో ఖచ్చితంగా తను ఉంటాను, ఏదో ఒక పదవి ఇస్తారు అని ఆశపడ్డ రామ్ మాధవ్ గారికి మోడీ గారు గట్టిగా షాక్ ఇచ్చే వ్యవహారాలనే తీసుకోబోతున్నారు. ఈయనకి ఎటువంటి బెర్త్ అందులో దొరకదు అన్నటువంటి నిజం ఒకటి తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఏపీ వ్యవహారాలన్నింటినీ ఆయనే చూసుకుంటున్నారని చెప్తున్నారని, అలాగే అక్కడ విధానాలు కూడా ఆయనే చేస్తున్నారు అన్నటువంటి ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది. అంటే ఇప్పుడు ఏపీలో ఏ విధంగా జరుగుతున్నాయి అంటే మొన్న సోము వీర్రాజు గారిని అధ్యక్షుడిగా నియమించడం కావచ్చు, బీజేపీ సంబంధించి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఏవైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో బీజేపీతో పొత్తుతోటి దానికి సంబంధించి పర్యవేక్షణ కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందాలకి సంబంధించి కీలకమైనటువంటి విధాన నిర్ణయాలు కూడా ఈయన్ని దగ్గరుండి వాళ్ళకి సలహా ఇవ్వడం చేయడం జరుగుతోంది అన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అటు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, కేంద్రంలో బీజేపీకి కావచ్చు, కాస్త తలకాయ నొప్పులు తీసుకొచ్చే సిచ్యువేషన్లే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రామ్ మాధవ్ గారి ప్రచారానికి దీనికి లింక్ పెట్టి ఆల్రెడీ కేంద్రంలో బీజేపీ అధిష్టానానికి ఒక రిపోర్ట్ కూడా వెళ్ళింది. వచ్చే క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణ తర్వాత ఖచ్చితంగా రామ్ మాధవ్ గారికి ఉద్వాసన తప్పకపోవచ్చు, లేదు ఇంకా కఠినమైన నిర్ణయం లాంటిది ఏమైనా మోడీ గారు తీసుకోవచ్చు అన్నటువంటి సూచనలు సమాచారాలు కేంద్రం దగ్గర నుంచి మనకి అందుతూ ఉన్నాయి. ఏది ఏమైనా రామ్ మాధవ్ గారి దూకుడుకి కాస్త బ్రేకులు పడబోతున్నాయి అనేటివి ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో సంచలనాత్మకం అవుతున్నటువంటి వార్త.